నమస్తే. బ్రాహ్మణికల్ గేటెడ్ కమ్యూనిటీస్ కైండ్ ఆఫ్ బ్రాహ్మణికల్ యూనివర్సిటీస్. ఎప్పుడైనా మీరు విన్నారా ఈ పదం? బ్రాహ్మణికల్ అంటే బ్రాహ్మిన్స్ అని కాదు. మీరు పొరపాటు పడద్దు. బ్రాహ్మణికల్ అంటే బ్రాహ్మిన్స్ అని కాదు అర్థం. బ్రాహ్మణికల్ అంటే ఒక ఆర్డర్ని, హై నుంచి లోకి ఒక ఆర్డర్ని బ్రాహ్మణికల్ అంటారు. ఓకే ఓకే అంతే తప్ప ఇక్కడ బ్రాహ్మణి అనే కమ్యూనిటీకి సంబంధించింది కాదు. ఇప్పుడు ఎందుకు ఈ బ్రాహ్మణికల్ అనే పదం ఎందుకు వాడారు? వర్ణ వ్యవస్థలో అంతే కదా, అదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఆ పైనుంచి కిందకు వచ్చే కొద్ది వాళ్ళ వాల్యూ తగ్గుతూ వస్తుంది కదా. సో అలాగా ఈ బ్రాహ్మణికల్ గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు. బ్రాహ్మణికల్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. టాప్ రిచ్ పీపుల్ ఉంటారు అక్కడ, ఓన్లీ ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. ఇప్పుడు బాంబే లాంటి ప్లేస్లోకి వెళ్తే ఒక పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. అక్కడ షారుఖ్ ఖాను, సచిన్ టెండూల్కరు, సెలబ్రిటీస్ మొత్తం ఉండేటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి. అక్కడ ఇల్లులు కనీసం 100 కోట్లు ఉంటాయి ఒక్కొక్క ఇల్లు. ఓకే, ఆ తర్వాత కొద్దిగా తగ్గే కొద్ది ఒక 50 కోట్ల ఇల్లు, ఆ తర్వాత 20 కోట్లు, ఆ తర్వాత 5 కోట్లు 6 కోట్లతో ఇల్లులు చాలా ఉంటాయి. చాలా హైదరాబాద్లో ఎక్కడ దొరికితే అక్కడ దొరుకుతాయి. ఒక 5-10 కోట్ల రూపాయలు పెట్టుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అంటే వాటిని బ్రాహ్మణికల్ గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు. ఎందుకు? దాని వాల్యూని బట్టి తగ్గుతూ వస్తుందని. ఇప్పుడు దీనికి యూనివర్సిటీకి ఏంటి సంబంధం అంటే, వైర్ అతను ఒక ఆర్టికల్ రాశాడు. నేను అది చదివితే అరే భలే రాశాడు ఇతను అనిపించింది నాకు. ఓకే, వైర్ అతను రాసిన ప్రకారం ఏంటంటే, రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ పదం వాడారు. ఏమన్నారు? హైయర్ ఎడ్యుకేషన్ టౌన్షిప్స్ నియర్ ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ కారిడార్స్ ఇంటెండెడ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ హబ్ అన్నారనమాట. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ హబ్, ఎడ్యుకేషన్ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ లాగా హయ్యర్ ఎడ్యుకేషన్ టౌన్షిప్స్ కడతారట. హయ్యర్ ఎడ్యుకేషన్ టౌన్షిప్ అంటే ఏంటి? ఒక ఏరియా, ఒక 20-30 ఎకరాలు తీసుకొని అక్కడ ఇల్లులు మొత్తం వేసుకొని ఒకే లెవెల్లో డబ్బులు పెట్టగలిగిన మొత్తం అక్కడే ఉంటారు అనమాట. టౌన్షిప్ అంటారు. ఓకే, ఇల్లులు కొనుక్కుంటారు కదా అక్కడ. అలాగా ఈ ఫారెన్ యూనివర్సిటీస్ మొత్తం కూడా ఒక టౌన్షిప్ క్రియేట్ చేసి ఆ టౌన్షిప్లో ఈ యూనివర్సిటీలు మొత్తం పెడతారు. ఫారెన్ యూనివర్సిటీలు మొత్తం పెడతారు ఒక టౌన్షిప్లో. ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది ఎవరి కోసం పెడుతున్నారు అని ఆమె చెప్పారు. యాక్చువల్గా బడ్జెట్లో నేను ఇది విన్నాను కానీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది ఇతను ఏమంటారు, వైర్ అతను రాసినాక నాకు అర్థమైంది దాని అర్థం ఏంటనేది. ఆమె ఏమన్నారంటే అప్పుడు దాని గురించి మాట్లాడుతూ, యూనివర్సిటీని కంబైన్ చేసి రీసెర్చ్, స్కిల్, ఇండస్ట్రీని వీటన్నిటిని పెంచి విదేశాలకి వెళ్లకుండా విద్యార్థులు ఇక్కడే చదువుకునే విధంగా, మన వాళ్ళందరూ ఎంఎస్ చేయడానికి అక్కడక్కడ వేరే వేరే యూనివర్సిటీలకు వెళ్తారు కదా, విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకునే విధంగా ఫారిన్ యూనివర్సిటీలతో టైఅప్ పెట్టుకొని ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ తోటి ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ కైండ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టౌన్షిప్స్ కడుతున్నాము అనే పదం వాడారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగించేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు. అప్పుడు నాకు అది అర్థం కాల. ఇప్పుడు ఇతను చెప్పినాక నాకు అర్థమైంది. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, ఇతని ప్రకారం ఏంటంటే, వైర్ అతని ప్రకారం ఇదేదో వాళ్ళు ఎడ్యుకేషన్ న్యూట్రల్ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలా చేయట్లేదు వీళ్ళు. ఇది ఒక పెద్ద పొలిటికల్ ప్రాజెక్ట్. ఇది హయ్యర్ ఎగ్జిస్టింగ్ ఇన్ఈక్వాలిటీస్ని ఇంకా పెంచటానికి వీళ్ళు ఇలాంటి క్యాస్ట్ హైరార్కీ ద్వారా ఎలాగైతే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో అలా పెంచే విధంగా వీళ్ళు ఈ ప్రాజెక్టులు పట్టుకొస్తున్నారని చెప్పి ఇతను ఒక పెద్ద ఆరోపణ చేశాడు వైర్ అతను. ఏమంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటే, ఇతను ఎక్కడ లింక్ చేశాడంటే, ఇప్పుడు మీరు ఫారిన్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ రిజర్వేషన్స్ ఉండవు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉండవు కదా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్లో ఫారిన్ ఎడ్యుకేషన్లో ఫారిన్ యూనివర్సిటీ చదువుకునే వాళ్ళకి ఎవరికి రిజర్వేషన్ ఉండవు. మరి ఇప్పుడు వాళ్ళతో ఇక్కడ టైప్ పెడుతున్నాం, ఇక్కడ టైప్ పెట్టి ఒక ఎడ్యుకేషన్ హబ్ క్రియేట్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ హబ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫారిన్ యూనివర్సిటీ వాడి ఫీజు ఇక్కడ పెడతాడు. వాడి ప్రకారం డాలర్లో ఫీజు తీసుకుంటాడు. ఇక్కడ నువ్వు కమిట్మెంట్ అవుతావు. ఇక్కడ రిజర్వేషన్స్ ఉండదు, ఫీజు కంట్రోల్ ఉండదు, ఫ్యాకల్టీ డైవర్సిటీ ఉండదు, యాంటీ డిస్క్రిమినేషన్ మెకానిజం నువ్వు ఇక్కడ పెట్టలేవు. నా ఇష్టం అంటాడు, నేను ఫారిన్ యూనివర్సిటీ అని నా ఇష్టం అంటాడు ఫారిన్ యూనివర్సిటీ వాడు. ఓకే,
నువ్వు ఇక్కడ వివక్ష చూపిస్తున్నావు, ఎస్సీబీ ఎస్టీ బీసీలకి నువ్వు ఒక పర్సంటేజ్ ఇన్ని సీట్లు ఇవ్వాలంటే నేను ఇవ్వను అంటాడు ఫారెన్ యూనివర్సిటీ వాడు. ఓకే, నాకు నష్టం నాకెందుకంటే డబ్బులు కడితే ఇస్తాను ఎవడైనా సార్ అంటాడు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు వీటన్నిటి గురించి ఇప్పుడు రిజర్వేషను, ఫీ రెగ్యులేషను, ఫ్యాకల్టీ డైవర్సిటీ, యాంటీ డిస్క్రిమినేషన్ మెకానిజం ఇవన్నీ కూడా ఆ ప్రపోజల్లో లేకుండా ఈ ప్రపోజ్డ్ టౌన్షిప్ పెడుతున్నారు. ప్రపోజ్డ్ టౌన్షిప్ ఇన్స్టిట్యూషన్స్లో వీటి గురించి ప్రస్తావన లేదంట. రిజర్వేషన్ గురించి కానీ, రెగ్యులేషన్ కానీ, ఫ్యాకల్టీ కానీ, యాంటీ డిస్క్రిమినేషన్ కానీ ఏమీ లేదట. ఫారెన్ యూనివర్సిటీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెట్టారట. అంటే ఏంటి అర్థం? మీకు ఇక్కడ రిజర్వేషన్ లేకపోతే మీకు ఎంట్రీ లేదు, ఎందుకంటే మీరు అంత ఫీజు కట్టుకోలేరు. ఫీజు రీయింబర్స్మెంట్, ఇంకొకటి గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాలి. ఇక్కడ టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ కట్టిద్ది అని చెప్పి ఇప్పుడు కొద్దిగా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. ఎందుకు రీయింబర్స్మెంట్ రాదు? ఫారెన్లో వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు పెట్టి చదువుకుంటారు. యూఎస్కి వెళ్ళి, యూఎస్, యూకే, కెనడాలో ఎంఎస్ చేస్తారు పిల్లలు. వాళ్ళు ఇక్కడే చదువుతారట, విదేశాలకు వెళ్ళకుండా. ఇక్కడే చదివినప్పుడు ఆ ఫీజు పెట్టినప్పుడు అంత ఫీజు గవర్నమెంట్ కట్టలేదు కదా, విదేశాల్లో పెట్టి అంత ఫీజు గవర్నమెంట్ కట్టదు. సో ఫీజు రీయింబర్స్మెంట్ అనే ప్రస్తావన కూడా ఆ ప్రపోజల్లో లేదు అని అతను రాశాడు. ఓకే, అల్టిమేట్గా ఇప్పుడు ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ టౌన్షిప్స్ ఏదైతే కడుతున్నారో అవి ఎస్సీ ఎస్టీ బీసీ పేదలు బడుగు బలహీన వర్గాలకు కాదు, ఎలైట్ గ్రూప్కి కడుతున్నారు అది అనేది అల్టిమేట్గా అతను కంక్లూడ్ చేసింది. ఎలైట్ గ్రూప్కి కడుతున్నారు, ఎలైట్ ఎడ్యుకేషనల్ జోన్స్ క్రియేట్ చేయబోతున్నారు. అక్కడ బాగా డబ్బులున్న వాళ్ళు, రిచ్ పీపుల్, ప్రివిలేజ్డ్ పీపుల్, వాళ్ళు మాత్రమే, ఆ పిల్లలు మాత్రమే అక్కడ చదువుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎలాగైతే ఈ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ కాంటెక్స్ట్ మన భారతదేశంలో ఉందో, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి డ్రాప్ అవుట్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఈ మధ్య ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతుంది. ఎందుకు? ఎస్సీ ఎస్టీ బీసీల్లో డ్రాప్ అవుట్ ఎందుకు జరుగుతుందంటే స్లోగా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు, స్లోగా ఫీజు రీయింబర్స్మెంట్ అనే కాన్సెప్ట్ని స్లోగా డౌన్ చేస్తూ ఉన్నారు, డిలే చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు లేవు, అంతా కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. గతంలో గవర్నమెంట్ ఉండేది. సో స్లోగా ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్లో చదువుకునే బదులు వ్యవసాయం చేసుకోవటం బెటర్ అని 10వ తరగతి ఇంటర్ దాకా చదివి ఆ తర్వాత కార్మికులు గాను, ఏమంటారు, బేల్దారి మేస్త్రులు గాను, ఈ యొక్క క్వారీల్లో, రాతి క్వారీల్లో పనిచేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నారని రీసెర్చ్ చెప్పింది. ఇతని రాసిన ప్రకారం ఇలా డ్రాప్ అవుట్ పెరుగుతున్నాయి. ఎందుకంటే స్లోగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఎడ్యుకేషన్ని దూరం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే బేసికల్లీ వీళ్ళు చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ వివక్ష జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మీరు ఎలైట్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే అక్కడ రిజర్వేషన్స్ ఎత్తేసి ఇవన్నీ ఎత్తేస్తే మళ్ళీ ఇంక తేడా, అది దూరం నుంచి చూసి వాళ్ళ పెద్దవాళ్ళు మనోళ్ళు కాదని ఎడ్యుకేషన్కి వచ్చేది. ఇప్పుడు మీరు కనుక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద బిల్డింగులు చూసి మనోళ్ళు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనుకుంటారు కదా. ఇక నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అవి పెద్దవాళ్ళు చదువుకునే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే గేటెడ్ కమ్యూనిటీస్ కట్టబోతున్నారనేది ఇతను రాశాడు. ఓకే, కనీసం ఇప్పటివరకన్నా ఐఐటీసీ, ఐఐఎమ్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో, గవర్నమెంట్ యూనివర్సిటీలో అది పెద్దోళ్ళు చదువుకునే వాళ్ళు, ఇది చిన్నోళ్ళు చదువుకునేది అంటే వివక్ష లేదు. ఎందుకంటే ఒక పేదవాడు కూడా మార్కులు సంపాదించుకొని ఫీజు, ఎందుకంటే గవర్నమెంట్ ఫీజుల మీద ఇప్పుడు ఐఐటి, ఐఐఎంలో గవర్నమెంట్ కడుతుంది కాబట్టి ఇలా ఐఐటి, ఐఐఎమ్స్లోకి ఒక పేదవాడు కూడా వెళ్ళిపోతున్నాడు, రిజర్వేషన్స్ మీద కానీ డబ్బులు లేకుండా కానీ వెళ్ళిపోతున్నాడు. మీరు ఎలైట్ ఎడ్యుకేషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ పేదవాడు వెళ్ళలేడు అక్కడికి. రిజర్వేషన్ ఇవ్వవు, ఫీజు కట్టవు, ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వు, వాళ్ళు వెళ్ళలేడు. పేదవాడు వెళ్ళలేనప్పుడు దెన్ స్లోలీ యు ఆర్ మేకింగ్ అగైన్, దట్ ఈస్ వై హీ నేమ్డ్ ఇట్. దాన్ని ఎందుకు బ్రాహ్మణికల్ గేటెడ్ కమ్యూనిటీ అని ఎందుకు పదం వాడాడంటే అతను ఆ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఈ గేటెడ్ కమ్యూనిటీస్ మనకే కాదు అన్నట్టుగా రాశాడు అతను. ఓకే, 2 ట్రాక్ సిస్టమ్ పెట్టబోతున్నారు. ఏంది 2 ట్రాక్ సిస్టమ్ అంటే, ఒక పక్క ప్రైవేట్ ఎడ్యుకేషను నెడుతూ, గవర్నమెంట్ మొత్తం ప్రైవేట్లోకి నెడుతూ, ఒక పక్క గ్లోబల్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇంక ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మొత్తం డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. స్లోగా డ్రాప్ అవుట్ అయిపోయి ఇక వాళ్ళకి చదువు ఉండదు, ఏముండదు. అదే వాళ్ళు ఎలాగ చెప్తున్నారు కదా, వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఉండాలి అంట. వర్ణాశ్రమ ధర్మం అంటే ఎవడు వృత్తి వాడు చేయాలంటాడు.
మేము చదువుకోవాలి, మేము పుస్తకాలు రాయాలి, మేము నేర్పించాలి, మీరు ఇదే పని చేయాలి ఉంది కదా అదంతా. మేబీ ఆ యాంగిల్లో ఇతను బ్రాహ్మణికల్ హైరార్కీ గురించి రాశాడు, ఇతను గేటెడ్ కమ్యూనిటీస్ ఒక ఎడ్యుకేషన్ లింక్ చేస్తూ రాశాడు. నేను అది లింక్ ఇస్తాను మీకు, చూసుకోండి అతను ఏం రాశాడు అనేది. చాలా పెద్ద ఆర్టికల్ రాశాడు, నేను నక్షలో చెబుతున్నాను మీకు. ఓకే, ఎకనామిక్ ఎక్స్క్లూజన్ అట్ ద హై కాస్ట్ ఆఫ్ ఎలైట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మార్జినలైజ్డ్ స్టూడెంట్స్కి దూరం చేస్తాయి. ఇవి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు కంపెనీలకి ల్యాండ్ ఇచ్చినట్టు ఇప్పుడు వీళ్ళకి ల్యాండ్లు ఇస్తారట. ప్రైవేటు ఫారెన్ యూనివర్సిటీకి ల్యాండ్లు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ల్యాండ్లు ఇచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు ఎన్ని కడతారు, కట్టినప్పుడు పక్కనే ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ కాలేజ్ నుంచి స్లోగా డ్రాప్ అవుట్ అయిపోతారు. ఇక చివరికి ఎలా అయిపోయిందంటే గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎలా అయిపోయినాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు మొత్తం కూడా 80 to 90% ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే. మొత్తం అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఎందుకంటే దే కెన్ అఫోర్డ్ ద ఫీజుని అఫోర్డ్ చేయగలరు, వీళ్ళు అఫోర్డ్ చేయలేరు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు వీళ్ళు. ఇప్పటికే స్కూల్స్ డివైడ్ అయిపోయినాయి. అది ఇంటర్నేషనల్ స్కూల్ చాలా పెద్ద స్కూల్, అది మనకి కాదు, అది పేద పిల్లాడు వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలన్నాక హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆ యాంగిల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రమాదం కనిపిస్తుంది అనేది ఇతను రాసినటువంటి ఒక ఆర్గ్యుమెంట్. ఫైనల్లీ అతను ఏమంటే సోషల్ హైరార్కీతో మేము అల్లాడిపోతున్నాం ఇప్పుడు. మరి ఈ వైర్ అతను ఎందుకు ఇట్లాంటి ఆర్టికల్ రాస్తాడో, మరి అతను క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు. ఓకే, మరి అతనికి ఆ భావజాలాలు ఎందుకునే తెలియదు. వైర్ అనేటువంటి ఆర్టికల్ అతనికి. ఓకే, అతను ఇదే కాదు, స్కాముల గురించి అన్నీ రాస్తాడు, వాళ్ళు రీసెర్చ్ చేసి రాస్తారు వైర్ వాళ్ళు. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా క్యాస్ట్ మీద కాదు, మతాల మీద, క్యాస్ట్ల మీద, స్కాముల మీద, పాలిటిక్స్ మీద, అన్నిటి మీద రీసెర్చ్ చేసి రాస్తూ ఉంటారు వాళ్ళు. సో దీని మీద కూడా రాశాను. బ్రాహ్మణికల్ గేటెడ్ కమ్యూనిటీస్ అని ఒక ఆర్టికల్ రాశాడు అతను. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అదే మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.